హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. చికెన్ కర్రీ అంటే మామూలుగా అందరూ చిన్న బాయిలర్ తెచ్చుకొని చేసుకుంటారు. అయితే మనం తెచ్చుకుంది ఈరోజు పెద్ద బాయిలర్ చికెన్ అనమాట. పెద్ద బాయిలర్ అంటే పేరెంట్స్ కూడా అంటారు. దీన్ని నాటుకోడిలాగా ఉంటుంది, దీని మాంసం ఉండే తీరులో ఉండితే. ఈరోజు మనం నాటుకోడి లాగా ఉండే పెద్ద బాయిలర్ కర్రీ చేసుకుందాము. దీనికి కావాల్సినవి చికెన్, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాండీలో తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బాగా ఇలాగా ఆయిల్ వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకొని బాగా ఆనియన్స్ వేయించుకోవాలి. 2 ఆనియన్స్. మీకు ఏముందో ఫ్రెండ్స్, ఈ నాటుకోళ్ళలో వస్తాయి కదా గుడ్లు, అలాగా పేరెంట్స్ కోళ్ళలో కూడా ఎగ్స్ వస్తాయి. ఆ ఎగ్స్ అనేది పక్కన పెట్టుకోవాలి, ఇప్పుడు వేయకూడదు. ఈ ఆనియన్స్ అనేది బాగా వేయించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు అనేది ఇలా వేపుకోవాలి. వేగుతున్నాయి కదా, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం కడుక్కున్న చికెన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చికెన్ అనేది తీసుకొని దాంట్లో వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంతసేపు అయిన తర్వాత వాటర్ అనేది ఇలాగ వస్తూ ఉంటాయి. కొంచెం వాటర్ అంతా ఎగరనివ్వాలి, కొంచెం వేగాలి ముక్క అనేది. అదే ఫ్రెండ్స్, ఇలాగ కొంచెం చికెన్ అనేది వేగిన తర్వాత వాటర్ అంతా ఉంది కదా, కొంచెం ఇంగుతాయి. ఈ లోపల మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, మనం పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దాంట్లో వేసుకోవాలి. ఒకటి ఇంట్లో పచ్చిమిర్చి కూడా వేసారు ఫ్రెండ్స్, కొంచెం ఘాటు కోసం బాగుంటుందని. 2 స్పూన్లు వేసుకోండి, ఇది సరిపోద్ది. ఇవన్నీ అలా కొంతసేపు ఉంచి అన్నీ మునగాలి ఫ్రెండ్స్, తిప్పాలి బాగా. తిప్పితే ఈ మసాలా కూడా దాంట్లో వేగిద్ది, వాటర్ అనేది మొత్తం ఇంకిపోతుంది. ఇంకా ఇది పర్టికులర్గా కుక్కర్లో చేసుకుని, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది పేరెంట్స్ అని చెప్పి కోడి, దీన్ని కుక్కర్లోనే 3 నుంచి 4 విజిల్స్ రానిస్తే బాగా మెత్తగా ఉడికి నాటుకోడిలాగా ఉంటుంది. అందుకని ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఇలా మనకనేది ఇలా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు దీంట్లో మనం వాటర్ అనేది వస్తూ ఉంటుంది. మసాలా వేసాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అంటే కొంచెం మసాలా కూర కదా, చికెన్ కొంచెం ఎక్కువ వస్తుంది. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ఫ్రెండ్స్, 1.5 స్పూన్ గల్లుప్పు, ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ తిప్పాలి ఫ్రెండ్స్. కొంచెం తిప్పితే ఈ వాటర్ని బాగా ఇంకాలి ఫ్రెండ్స్. ఇంకిందాక అలా పెడతాము. తర్వాత మూత పెట్టి విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. చూసారా కలర్ వచ్చింది, ఇదంతా బాగా ఉడకాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా కొత్తలు ఆడుతున్న కూర ఉంది కదా, ఇలా ఆడుతున్న కూరను మనం మూత వేసుకోవాలి ఫ్రెండ్స్. వీలైతే ఇప్పుడంటే ఫ్రెండ్స్ చికెన్లో వాటర్ వచ్చాయి కాబట్టి వేరే సపరేట్గా పోసుకోవాల్సి లేదు. ఒకవేళ లేదు మీకు ఇంకా మెత్తగా కర్రీ కావాలనుకుంటే మనం అనేది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం పైకి వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని అనేది మనం మూత పెట్టేసి బాగా ఉడికించాలి. నేను మూత పెడుతున్నాను. మినిమం 4 విజిల్స్ ఫ్రెండ్స్, 4 విజిల్స్ వస్తే కర్రీ అనేది అయిపోద్ది. మొదటి విజిల్ వచ్చింది, ఇది ఫస్ట్ విజిల్. అందులో ఫ్రెండ్స్ రెండో విజిల్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, 4వ విజిల్ వచ్చింది ఫ్రెండ్స్. 3వ విజిల్. ఫ్రెండ్స్
ఇది 4 విజిల్ వచ్చింది. ఇప్పుడు ఇంకో విజిల్ రానిద్దాం. 5 విజిల్స్ వచ్చాయి, మొత్తం 5 విజిల్స్ వచ్చాయి దీంతో. ఇప్పుడు మనం అనేది గ్యాస్ కట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పొయ్యి అనేది కట్టేసుకుందాం. పొయ్యి కట్టేసుకొని 1 నిమిషం ఆగి మూత ఓపెన్ చేస్తే మన చికెన్ కర్రీ రెడీగా ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన 5 నిమిషాలు అయిపోయింది. గాలంతా పోయింది ఇప్పుడు దాంట్లో ఉంది. ఇప్పుడు మూత అనేది ఓపెన్ చేస్తున్నా. సరే, ఇంకా కూర ఉడుకుతూనే ఉంది. కూర చూసాడా ఎంత కలర్ఫుల్గా వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ కూర అనేది రెడీ అయిపోయింది సార్. దీంట్లో మనం లైట్గా కొత్తిమీర వేసుకోవడం ఫ్రెండ్స్. అదే ముక్క కూడా చాలా మెత్తగా బాగా ఉడికింది ఫ్రెండ్స్. ముక్క కూడా బాగా ఉడికింది. బాగుంది ఫ్రెండ్స్, కాలుతుంది. మంచి ఆయిల్ కానీ అన్ని టెక్స్చర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన చికెన్ కర్రీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, వండుకోండి, తినండి. హ్యాపీ సండే. బై.